వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 33వ వచనం. అనాదిగానున్న ఆకాశ కాశ వాహనం మెక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడచేయును, అది బలమైన స్వరం. సారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. టు హిమ్ హూ రైడ్స్ ఆన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్ విచ్ వర్ ఆఫ్ ఓల్డ్, ఇండీడ్ హీ సెండ్స్ అవుట్ హిస్ వాయిస్, ఎ మైటీ వాయిస్. అనాదిగానున్న ఆకాశ కాశ వాహనం ఎక్కువాన్ని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడచేయును, అది బలమైన స్వరం. సో దేవుని యొక్క స్వరం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టు హిమ్ హూ రైడ్స్ ఆన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్, ఆకాశంలో పైగానున్నటువంటి ఆకాశముల మీద ప్రయాణం చేయవాడు ఆయన. హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆకాశముల మీద, పైగా ఉన్న ఆకాశముల మీద ఆయన ప్రయాణం చేయవాడు. ఆయన ప్రయాణం చేయటం మాత్రమే కాదు, ఇండీడ్ హీ సెండ్స్ అవుట్ హిస్ వాయిస్, ఎ మైటీ వాయిస్. ఆయన అలా ప్రయాణం చేస్తా తన స్వరాన్ని వినపడేటట్లు చేసేవాడు. హల్లెలూయా. తన బలమైన స్వరాన్ని వినిపించేవాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క స్వరము ఈ విశ్వం అంతటిని నింపేస్తూ ఉంది. హల్లెలూయా. సో ఎవరైతే దేవునితో కనెక్ట్ అవుతారో వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆయన స్వరాన్ని వాళ్ళు వినగలుగుతారు. ఇప్పుడు ఆకాశంలో ఏముంది? ఆయన స్వరం ఉంది. ఆయన ఆల్రెడీ విడుదల చేసిన స్వరం ఉంది. భూమి మీద ఏముంది? ఆయన ఆల్రెడీ విడుదల చేసిన స్వరం ఉంది. భూమి కింద ఏముంది? ఆయన ఆల్రెడీ విడుదల చేసిన స్వరం ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆల్రెడీ కలుగునుగాక అని పలికాడో ఆ స్వరము ఈ విశ్వం అంతా కూడా వ్యాపించింది. హల్లెలూయా. ఏ విశ్వాస అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆ స్వరాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వారికి ఆ స్వరం వినపడుతుంది. హల్లెలూయా. అంటే ఆకాశం మీద ఉన్న ఆకాశం పైన ఆయన వాహనం ఎక్కి ప్రయాణం చేయటమే కాదు, ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడంట ఆయన స్వరం వినపడుతుందంట. హల్లెలూయా. తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డకి దేవుని యొక్క స్వరం వినపడుతుంది. హల్లెలూయా. అది ఏ టైంలో అయినా అవ్వచ్చు. నువ్వు తిరిగి జన్మించావంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వరం వినడానికి నీకు సామర్థ్యం అనేది తెరవబడింది. హల్లెలూయా. నిత్యము ప్రవహిస్తున్నటువంటి దేవుని యొక్క స్వరాన్ని పట్టుకునేటువంటి సామర్థ్యం నీ లోపల కలిగింది. ఎప్పుడంటే నువ్వు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించినప్పుడు. హల్లెలూయా. ఆయన వాయిస్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే మన లైఫ్లో మనం ఆ అడ్వాంటేజ్ తీసుకొని మనం జీవించాలంటే ఆయన వాయిస్ని, ఆయన స్వరాన్ని మనం కనిపెట్టే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే ఆయన స్వరాన్ని కనిపెట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆయన చిత్తాన్ని భూమి మీద చేయగలుగుతారు. హల్లెలూయా. అర్థమవుతా ఉన్నారా? నేను చెప్పాను, ఎవరైతే ఆయన స్వరాన్ని కనిపెట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని చేయగలుగుతారు. హల్లెలూయా. జనరల్గా దేవుని చిత్తం మనం వాక్యాన్ని చదివినప్పుడు లేకపోతే బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా అందరూ పాటించే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, లేకపోతే దేవుడు ఇలాంటి వాడు, మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, మనం ఇలా ఉండాలని కోరుతా ఉన్నాడు, మనం అలా చేయాలని కోరుతా ఉన్నాడు. ఇవన్నీ జనరల్గా మనం బైబిల్ చదివినప్పుడు మనకు అర్థమవుతాయి. కానీ ఎవరైతే మహాకాశం లేకపోతే ఆకాశ వాహనం మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి స్వరాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఏ టైంలో ఏది చేయాలో అది చేస్తారు. హల్లెలూయా.
మన అభివృద్ధి పొందటం దేవుని యొక్క చిత్తం, మన ఆత్మీయంగా ఎదగటం దేవుని యొక్క చిత్తం. కానీ ఆ ఎదుగుదలకి కావాల్సినటువంటి విషయాలు ఒక్కొక్క సమయాల్లో నీ దగ్గరకు వస్తూ ఉంటాయి. కొన్ని టైమ్స్లో, కొన్ని సీజన్స్లో నీ లైఫ్ని టర్న్ అరౌండ్ చేయడానికి అవి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అవి వచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళ ఆత్మీయ చెవులు తెరచి, వాళ్ళ ఆత్మీయ గ్రహింపుని తెరచి ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ మాటని పట్టుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే అందులోకి నడవగలుగుతారు. హల్లెలూయా. ఆయన గొర్రెలు ఏం చేస్తాయి? ఆయన స్వరాన్ని వింటాయి. ఒక షాకింగ్ విషయాన్ని నేను చెప్పబోతా ఉన్నాను ఈరోజు. దాన్ని చెప్పడానికే నేను పోస్ట్పోన్ చేస్తున్నాను. యాక్చువల్గా నా న్యూ ఇయర్ రోజు చెప్పాల్సింది, బట్ అందుకని ఈరోజు దాంతోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇందాక ఎఫ్ఎస్సి 4:9లో మనం ఒక విషయాన్ని చదివాం. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగంలోకి దిగినని అర్థం ఇచ్చున్నది కదా. ఆయన ఏం చేశాడంట? భూమి యొక్క క్రింది భాగంలోకి ఆయన దిగాడంట. ఆ క్రింది భాగంలో ఎవరున్నారు? యేసుప్రభు వారు సిలువ వేయబడక ముందు అక్కడ పరిశుద్ధులు, నీతిమంతులు కొంతమంది చెరసాల అనే ప్రదేశంలో ఉన్నారు. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకొని రావటానికి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య సిలువ మీద ఆయన చనిపోయాడో, రక్తం కార్చి ప్రాణం పెట్టి ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఆయన సిలువ మీద ఎక్కువ టైం ఆయన ఉండలేదు. ఓకే, కేవలం కొన్ని గంటలు మాత్రమే సిలువ మీద ఉన్నాడు ఆయన. వాక్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహిస్తే అర్థమైపోయింది. అంటే ఎప్పుడైతే ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా నేను ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఆయన ఏమయ్యాడంటే భూమి యొక్క క్రింది భాగంలోకి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళాడు. నేను చెప్తున్నాను, ఆత్మీయంగా గ్రహించాలని కోరుతా ఉన్నాను. నేను చెప్పేది మీకు తెలుసు, బట్ నేను చెప్పేటప్పుడు సంథింగ్ ఏదో తెరవబడుతుంది. ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళినప్పుడు మనకు తెలుసు, మన దేవుడు మాట్లాడే దేవుడు అని తెలుసు, తన స్వరాన్ని విడుదల చేసే దేవుడు అని తెలుసు. ఎప్పుడైతే ఆకాశంలో పైన ఆకాశంల మీద నుండి ఆయన స్వరాన్ని విడుదల చేస్తా ఉన్నాడో, ఎప్పుడైతే నరావితారిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన స్వరాన్ని విడుదల చేస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే భూమి కింద భాగంలోకి దిగి ఎప్పుడైతే ఆయన అక్కడ తన స్వరాన్ని విడుదల చేస్తూ ఉన్నాడో, అంటే ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన వాయిస్ అనేది ఒక ఎకో లాగా వస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన స్వరం అనేది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఆయన ఉంటే ఆయన స్వరం నీ లోపల ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నీ లోపల ఒక ఎకో కొట్టినట్టు కొడతా ఉంటుంది. కొన్నిసార్లు నీకు డౌట్ వస్తుంది, నేను దేవుని బిడ్డనా కాదా? వెంటనే నీ లోపల నీకేమని వినపడిద్ది? నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అని వినపడిద్ది. హల్లెలూయా. అంటే ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నీ లోపల నుంచి మాత్రమే కాదు, ఆకాశముల పైన ఆయన విడుదల చేసిన స్వరము నీ తిరిగి జన్మించిన ఆత్మ పట్టుకుంటా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే పట్టుకుంటా ఉందో, నువ్వు ఎప్పుడైతే అనుమానంలో గుండా వెళ్తా ఉన్నావో, డౌట్లో గుండా వెళ్తా ఉన్నావు, ఇప్పుడు ఏమంటుంది దేవుని స్వరం మరలా నీతో? నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అంటాను. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, దేవుడు ఆకాశం మీద ఉన్నప్పుడు తన స్వరాన్ని విడుదల చేశాడు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని విడుదల చేశాడు. దేవుడు భూమి కింద వెళ్ళినప్పుడు ఆయన స్వరాన్ని విడుదల చేశాడు. ఆయన భూమి కింద భాగంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆయన తన స్వరాన్ని విడుదల చేశాడో, అక్కడ ఏం జరిగిందో తెలుసా? సరే, దానికి ముందుగా యేసయ్య చనిపోయాడు. ఆయన రక్తం అనేది అందుబాటులోకి వచ్చింది. అవునా? ఆయన చనిపోయిన తర్వాత నుంచే కదా మనం కమ్యూనియన్ తీసుకుంటా ఉంది. హల్లెలూయా. తర్వాత ఆయన దేహం అనేది అందుబాటులోకి వచ్చింది. ఆయన దేహాన్ని తిని మనం ఇందాకేం చేసాం? ఆయన దేహాన్ని తిని ఆయన రక్తాన్ని తాగాం. యేసుప్రభు వారు చనిపోయాడు, ఆయన దేహం అందుబాటులో ఉంది, ఆయన రక్తం అందుబాటులో ఉంది. జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నాను. కానీ ఈ భూమి క్రింద భాగంలో చెరలో ఉన్నవారు ఇంకా విడిపించబడలేదు. హిస్ బ్లడ్ వాజ్ అవైలబుల్, హిస్ బాడీ వాజ్ అవైలబుల్.
బట్ దెర్ ఆర్ స్టిల్ ప్రిజనర్స్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క అడుగు భాగంలో ఇంకా చెరసాల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. సో నేను దేంతో ప్రారంభించాను? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన స్వరం ప్రతిధ్వనిస్తుందని ప్రారంభించాను. సో ఎప్పుడైతే ఆ విడిపించబడని వాళ్ళ దగ్గరికి ఆయన ఆ భూమి యొక్క క్రింద భాగంలోకి ఆయన వెళ్ళాడో, ఎప్పుడైతే ఆయన స్వరం అక్కడ వినబడిందో ఏమైంది తెలుసా? ఆ చెరలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి యెరూషలేములో సమాధులు బద్దలయ్యి 500 మంది బయటకు వచ్చి అక్కడున్న మనుషులకు కనబడ్డారు. నాకు తెలుసు మీరు పట్టుకోలేరని, ఎందుకంటే ఎప్పుడు వినుండరు. అంటే ఆయన వాయిస్ ఎక్కడికైతే వస్తుందో ఆ వాయిస్ ఏం చేస్తుంది అంటే మనుషుల్ని విడిపిస్తుంది. అందుకే యేసయ్య చనిపోయినప్పుడు ఏమైంది? సమాధులు బద్దలైనవి. ఎందుకని బద్దలు? ఆయన శిలువ మీద లేడు, శిలువ మీద కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ అయ్యాడు కిందకి. కింద ఆ చెరలో ఉన్న వారిని ఇప్పుడు ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఆ పవర్కి తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారు? విడిపించినప్పుడు సమాధులు తన్నుకొని బయటకు వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్తున్నాను, ఈ సంవత్సరం కానీ నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు పట్టుకోగలిగితే నువ్వు ఎలాంటి సమస్యనైనా నువ్వు జయించబోతా ఉన్నావు. ఈవెన్ మరణాన్నైనా నువ్వు జయించబోతా ఉన్నావు. అంటే ఈరోజు ఎలాంటి అట్టడుగు పరిస్థితిలో ఉన్నా నీ దగ్గరికి ఏమొస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క స్వరం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క స్వరం వస్తుంది. నీ సమస్యలోకి దేవుని యొక్క స్వరాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ పరిస్థితుల్లోకి దేవుని యొక్క స్వరాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. కొన్నిసార్లు నీ కళలు దర్శనాలు వచ్చినప్పుడు కూడా వాటి వెనకాల కొంత భాగం దేవుని స్వరం ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు సరదాగా కూర్చొని వాక్యం వింటావు కదా, దాని వెనకాల కూడా ఎక్కడో దేవుని స్వరం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు నువ్వు ప్రాఫెసీ తీసుకుంటావు కదా, దాని వెనకాల కూడా ఎక్కడో దేవుని స్వరం ఉంటుంది. కొన్నిసార్లు మనం వర్షిప్ చేస్తూ ఉంటాం, ఆ వర్షిప్ వెనకాల కూడా డెప్త్లోకి వెళ్ళి చూస్తే దాని వెనకాల కూడా దేవుని స్వరం ఉంటుంది. కొన్నిసార్లు ఒక అభిషేకించబడిన వ్యక్తి ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే ఆ ఇన్స్ట్రుమెంట్ వెనకాల కూడా ఎక్కడో డెప్త్లో చూస్తే దేవుని యొక్క స్వరం ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఒక ఇంజనీర్గా ఒక ప్రాజెక్ట్ నువ్వు చేస్తా ఉంటే ఆ చేసే పని వెనకాల ఎక్కడో దేవుని యొక్క స్వరం ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు నేను దేవుని యొక్క స్వరాన్ని ఈ సృష్టికి మనం యాంప్లిఫై చేసేవాళ్ళం. ఈ సృష్టి ఎలాగ దేవుని యొక్క కాడి కిందకు వస్తుందంటే, మనుషులు ఎలాగ దేవుని కుమారులుగా చేయబడతారంటే, మనం ఎక్కడికైతే వెళ్తా ఉన్నామో అక్కడ ఏం జరుగుతుందంటే మన లోపల వినపడుతున్నటువంటి స్వరము మన చుట్టుపక్కల వాళ్ళకి వినబడబోతా ఉంది. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు ఏం చేయాలంటే దేవుని స్వరం అనే విత్తనాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ జీవితం మీద నిన్ను ఎవరెవరు తిట్టారో, తల్లిదండ్రులు లేకపోతే లెక్చరర్స్ లేకపోతే ఎవరైనా కావచ్చు, ఎవరెవరు నేను తక్కువ చేసి మాట్లాడారో, ఏ చేదు అనుభవాలు నీకు ఎదురైనయో అవన్నీ కాదు. ఈ సంవత్సరం నీ పక్కన చెప్పు, నీ లోపలున్న దేవుని స్వరాన్ని నువ్వు పసిగట్టడం నేర్చుకో. నీ సమస్యల్లో గుండా, నీ కష్టాల్లో గుండా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే నీ లోపల దేవుని స్వరం యాంప్లిఫై అవుతుందో, ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల వినబడుతున్న స్వరంలో నుండి వస్తుంది. హల్లెలూయా. నీ దేహానికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల వినబడుతున్న దేవుని స్వరంలో. నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నీ లోపల వినబడుతున్న దేవుని స్వరంలోంచి బయటకు వస్తూ ఉంది. నీ లోపల అనాయింటింగ్ ఎందుకు ఫ్లో అవుతుంది తెలుసా? దెర్ ఇస్ అ వాయిస్ దట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. ఒక స్వరం నీ లోపల వినబడుతుంది. యెషయా ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఇదే త్రోవ, దీనిలో నడువుడి, కుడికైని ఎడమకైని తిరగవద్దని వెనక నుండి నీకొక శబ్దం వినపడుతుంది. హల్లెలూయా. యోహాన్ ఏమంటాడు తెలుసా? యాజ్ ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే, ప్రభు దినమందు నేను ఆత్మ వశున్నై ఉండగా, ప్రభు దినమందు నేను ఆత్మ వశున్నై ఉండగా. అంటే శరీరంలో ఉన్నప్పుడు ఆ స్వరం నీకు వినపడదు. పిచ్చి పనులు చేస్తా ఉన్నప్పుడు ఆ స్వరం నీకు వినపడదు. బలహీనమైన ఆలోచనలు నువ్వు కూర్చొని సరదాగా ఆలోచిస్తున్నప్పుడు అది నీకు వినపడదు. నీ బాధలు నువ్వు ఒక్కడవే చెప్పుకుంటా నువ్వు బాధపడతా ఉన్నప్పుడు అది నీకు వినపడదు. యాజ్ యు గో ఇన్ టు ద స్పిరిట్, హల్లెలూయా, నువ్వు కూడా ఈ సంవత్సరం చెప్పబోతా ఉన్నావు. ప్రతిసారి నీకు కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు తెలుసా? బ్రదర్, నాకు ఇంత కష్టం వచ్చింది, ఇంత భయంకరమైన సమస్య వచ్చింది, కానీ ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ బ్రదర్, నేను ఆత్మలో ఉన్నాను, అది నాకు వినపడలేదు, ఆయన స్వరం నాకు వినపడతా ఉంది.
హల్లెలూయా. నాకు కరోనా వచ్చినప్పుడు 104 జ్వరం వచ్చింది 24 గంటలు. ఇంజక్షన్లు వేసినా తగ్గట్లా. కానీ నాకు జ్వరం వచ్చినట్టు అనిపించట్లేదు. ఎందుకో తెలుసా? ప్రభు దినమందు నేను ఆత్మవశున్నై ఉన్నాను. అందుకే నాకు 2వ రోజు తగ్గిపోయింది. నాకు కరోనా వచ్చిందని తెలుసుకుని టెస్ట్ చేసుకునే లోపే 2వ రోజు తగ్గింది. ప్రభు దినమందు నేను ఆత్మవశున్నై ఉన్నాను. రోజు వాట్సాప్లో ఆ టైంలో మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. ఇట్స్ ఓకే. ప్రభు దినమందు నేను ఆత్మవశున్నై ఉండగా బూరధ్వని వంటి ఒక స్వరం, ఒక శబ్దము నాకు వినపడతా ఉంది. హల్లెలూయా. దేవుడు తన స్వరాన్ని విడుదల చేసినప్పుడు ఏమైంది తెలుసా? సముద్రంలో ఉన్న కొన్ని కోట్ల చేపలు బ్రతకడం ప్రారంభించింది. దేవుడు తన స్వరాన్ని విడుదల చేసినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ బ్రతకడం ప్రారంభించింది. దేవుడు తన స్వరాన్ని విడుదల చేసినప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ షైన్ అవటం ప్రారంభించింది. నీ లైఫ్ షైన్ అవ్వలేదా దేవుని స్వరం వచ్చినప్పుడు? విస్తార జల ప్రవాహముల మీద యెహోవా స్వరము ఘోషిస్తా ఉన్నది. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ మైటీ వాటర్స్, మెనీ వాటర్స్. కీర్తనలు 29:3లో చెప్తా ఉన్నాను. దేవుని యొక్క స్వరం ఎక్కడుందంట? విస్తార జల ప్రవాహముల మీద ఆయన స్వరము ఘోషిస్తా ఉంది. ఎక్కడొస్తుంది ఆయన స్వరము? విస్తార జల ప్రవాహముల మీద. అందరూ చెప్తారు ఎక్కడొస్తుంది? విస్తార జల ప్రవాహం మీద. నీ మైండ్లో విస్తారమైన జల ప్రవాహాలు లేవు. నువ్వు చేసే పని దగ్గర విస్తారమైన జల ప్రవాహాలు లేవు. నువ్వు చూసే దాంట్లో విస్తారమైన జల ప్రవాహాలు లేవు. ఎక్కడున్నాయి? నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి. హల్లెలూయా. నీ స్పిరిట్లో ఎప్పుడైతే హోలీ స్పిరిట్తో కనెక్ట్ అవుతుందో, నేను ఇలా చెప్తా ఉన్నప్పుడు కొంతమందికి ఇక్కడ షేకింగ్ వస్తూ ఉంది, మీ లోపల స్పిరిట్ మూవ్ అవుతా ఉంది కదా. నీ స్పిరిట్ ఎప్పుడైతే హోలీ స్పిరిట్తో కనెక్ట్ అవుతుందో ఆయన ఏం చేస్తున్నాడు? విస్తార జల ప్రవాహంలో ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. ఆ విడుదల చేసి అలలు కొడతా ఉన్నప్పుడు దాని వెనకాల ఏముంటుంది తెలుసా? దాని మీద దేవుని స్వరం వచ్చి అట్లా నిలబడుతుంది నీ లోపల. ఈ సంవత్సరం చాలా మంది దేవుణ్ణి క్లియర్గా వినబోతా ఉన్నారు. అది కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక మనిషి నీతో మాట్లాడినట్టు ఉంటుంది. అందరు ఇక్కడ చేయబెట్టుకోండి. విస్తార జల ప్రవాహం మీద యెహోవా స్వరము ఘోషిస్తా ఉంది. విస్తార జల ప్రవాహం మీద యెహోవా స్వరము ఘోషిస్తా ఉంది. అంటే ఇప్పుడు నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? ఆ స్వరాన్ని కాపాడుకోవటం. యు జస్ట్ నీడ్ టు ప్రొటెక్ట్ దట్ వాయిస్ అంతే. నీ లోపల కానీ దేవుని స్వరము నిలిచి ఉండకపోతే ఇంకొకడు ఆ ప్లేస్ని ఆక్రమిస్తాడు. నీ లోపల కానీ దేవుని స్వరము నిలిచి ఉండకపోతే మొన్నటి దినం నువ్వు చేసిన తప్పులు ఆ స్థానాన్ని తీసుకుంటాయి. కానీ దేవుడేంటి? తన మహిమను ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు. అంటే నీ హృదయంలో వేరేదేది స్థానం తీసుకోవడానికి లేదు, దేవుని యొక్క పొజిషన్ తీసుకోవడానికి లేదు. నీ లోపల దేవుని స్వరం నిలవలేకపోతే, నిలిచి ఉండకపోతే, నువ్వు జీవితంలో చేసిన తప్పులు, ఓటమిలు, మనుషులన్న మాటలు, నీకొచ్చే డిప్రెషన్ ఆ ప్లేస్ని తీసుకుంటాయి. డిప్రెషన్లో ఉండటం అదేదో పెద్ద హెవెన్లీ గిఫ్ట్ కాదు. బ్రదర్ నేను డిప్రెషన్లోకి వెళ్తున్నా. హలో, ఎందుకు వెళ్తున్నావు నువ్వు డిప్రెషన్లోకి? ప్రద్దాక ఎందుకో తెలుసా? నీ లోపల దేవుని స్వరం లేదు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. హల్లెలూయా. ఆయన సన్నిధి వచ్చినప్పుడు అంట కొండలంట మైనం వల్లే కరిగిపోతాయంట. ఈ రాత్రి అలాంటి సన్నిధిని దేవుడు ఇక్కడ విడుదల చేస్తా ఉన్నాడు. యెహోవా స్వరం ఏం చేస్తుందంట? లేళ్లను ఈన చేయను. When that voice comes, the deer gives birth. అంటే అప్పటి వరకు ఆ డీర్ ఏమంటారు, ఆ దుప్పి, ఆ లేడీ అప్పటి వరకు కనట్లేదు. ఎప్పుడైతే వాయిస్ వచ్చిందో ఆ వాయిస్ ఏమవుతుంది? తన లోపల విత్తనంలాగా వెళ్ళిపోతుంది. నీ లోపల దేవుని వాయిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, హీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.
నీకు కావాల్సిన ఈ భూమి మీద నీకు కావాల్సిన అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నీ కెరియర్లోకి నువ్వు ఆటోమేటిక్ వెళ్ళిపోతావు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ టు ప్రొటెక్ట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు చేయాల్సిందంతా నీ లోపల ఉన్న దేవుని స్వరాన్ని కాపాడుకో. ఆ స్వరం మీదకి మరలా ఎవరు వస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ తన రెక్కలతో వచ్చి ఆ స్వరాన్ని పొదుగుతూ ఉంటాడు. చాలా మంది ఒక ప్రాఫెసీని తీసుకుంటారు, ఒక వర్డ్ని తీసుకుంటారు, కానీ దే డోంట్ అలౌ ద హోలీ స్పిరిట్ టు హోవర్ ఓవర్ ఇట్. పరిశుద్ధాత్మ ఆ ప్రత్యక్షత మీద పొదగటానికి వాళ్ళ అవకాశం ఇవ్వరు. పరిశుద్ధాత్మ నీ లోపలున్న వెలుగు మీద, నీ లోపలున్న స్వరం మీద, నీ లోపలున్న వాక్య ప్రత్యక్షత మీద కానీ ఆయన పొదిగితే నీ జీవితంలో ఏమేమి నీ దగ్గర లేవు అవన్నీ దేవుడు సూపర్ న్యాచురల్గా సృష్టిస్తాడు. ఈరోజు ఒక మాట నేను డైరెక్ట్గా చెప్తున్నాను. నువ్వు కొనాలనుకున్న ఆ కారు, ఆ హౌస్, నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, బట్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఆ వాయిస్ మీద వచ్చి ఆయన పొదుగుతూ ఉంటాడు. నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఆ అప్పులు ఎట్లా తీరతాయో తెలియదు, ఆ డిప్రెషన్లోంచి నువ్వు బయటికి ఎట్లా వస్తాయో తెలియదు, మీ పిల్లలు ఎలా సెటిల్ అవుతారో తెలియదు. నీకు ఒక్కటే తెలుసు, నీ లోపల దేవుని స్వరం ఉంది, పరిశుద్ధాత్మ వచ్చి పొదుగుతున్నాడు. నువ్వు అనుకున్న ఇల్లు కంటే, నీ దగ్గర ఉన్న డబ్బుల కంటే 4-5 టైమ్స్ బెటర్ హౌస్లోకి నువ్వు వెళ్తావు. ఓన్లీ ఆ వాయిస్ని నువ్వు నిలుపుకోగలిగితే. నువ్వు ఆ వాయిస్ని ఏం చేయాలంట? నిలుపుకోవాలంట. సంవత్సరం నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? దేవుడు నీతో ఏం మాట్లాడాడు, దేవుడు నీతో ఏం చెప్పాడు, దేవుడు నీ లోపల ఏ వాక్యాన్ని పెట్టాడు, దాని వెనకాల వస్తున్న శబ్దాన్ని నువ్వు గుర్తుపట్టావు. ఆ శబ్దం వచ్చినప్పుడు ఎండిపోయిన ఎముకలు గడగడగడలు కొట్టుకోవటం ప్రారంభించింది. ఆ శబ్దం వచ్చినప్పుడు గాలి అట్లా దాని మీదకి వచ్చేసి ఎముకలు అవి ఒకదాన్నొకటి అతుక్కోవటం, వెంటనే వాటి మీద చర్మం రావడం. అక్కడితో ఆగిపోలేదు, అక్కడ నుంచి అవి లేచి మహా సైన్య సమూహంగా అయిపోయింది. ఈ సంవత్సరం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరు ఒక మహా సైన్యంగా ఉండబోతున్నారు. ఈ సంఘంలో ఎండిపోయిన ఎముకలు ఇంకేమాత్రం ఉండవు. నిన్ను ఎక్కడ టచ్ చేసినా దేవుని శక్తి అనే కరెంట్ షాక్ కొడుతుంది మనుషులకి. ఆ వాయిస్ వచ్చే రెల్మ్లోకి నేను ట్యాప్ అయినాక ఈ వాక్యం చెప్తా ఉన్నా. ఆ ప్లేస్లో దేవదూతలు ఆయనతో నడుస్తూ ఉంటారు. ఆ ప్లేస్లో ఆయన వాహనం ఎక్కి ఆయన తిరుగుతూ ఉంటాడు. నీ దేవుడు వాహనం ఎక్కి కూడా తిరుగుతాడు. దాని అర్థం మనకు తెలియదు, దావీదు ఏం చూసి రాశాడో తెలియదు, కానీ అదొక మర్మం. దేవుడు మనం సింహాసనంలో కూర్చుంటాడని మాత్రమే మనకు తెలుసు, కానీ దావీదు ఏమంటున్నాడు? వాహనం ఎక్కి తిరుగుతూ ఉంటాడంట. హల్లెలూయా. ఇంటి దగ్గరలో దొంగలు పడుతుంటే రాత్రిపూట పోలీసులు ఏం చేస్తారు? వాహనం ఎక్కి వస్తూ ఉంటారు. కొన్నిసార్లు నీ పైనున్న ఆకాశంలో దేవుడు వాహనం ఎక్కి తిరుగుతూ ఉంటాడు. చూస్తూ ఉంటాడు, నా కుమారుడు, నా కుమార్తె సంవత్సరం ఏం చేయాలి మనోడికి, ఈ సంవత్సరం నేనేం చేయాలి ఈ బిడ్డకి, ఈ సంవత్సరం ఈ బిడ్డని నేను ఎలా పైకి లేవనెత్తాలి. ఆయన వాహనం ఎక్కి తిరుగుతూ ఉన్నప్పుడంట ఈ విశ్వం అంతా కూడా ఆయన స్వరం విడుదలవుతుందంట. ఈరోజు నేను చెప్పే మెసేజ్లో మీరు 5% క్యాచ్ చేయగలిగితే మీ లైఫ్ ఎలా మారిపోయిద్దంటే మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరేనా అని గుర్తుపట్టలేరు. దేవుని రాజ్యంలో జరిగే ప్రతి గొప్ప విషయం వెనకాల దేవుని స్వరం అనేది ఉంటుంది. దేవుడు ఆ బ్రేక్ త్రూ ఇచ్చాడు, ఎందుకో తెలుసా? ఆయన చెప్పాడు కాబట్టి. దేవుడు ఆ పనిని నెరవేర్చాడు, ఎందుకో తెలుసా? మనం చెప్పే సాక్ష్యం ఎలా ఉంటుంది? దేవుడు ఆ పనిని నెరవేర్చాడు, ఎందుకో తెలుసా? ఆయన చెప్పాడు కాబట్టి. దేవుడు ఆ కార్యం జరిగించాడు, ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడాడు కాబట్టి. నేను ఆ సమస్యలో నిలబడ్డాను, ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడాడు కాబట్టి. నేను ఆ ప్రాజెక్ట్ చేయగలిగాను, ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడాడు కాబట్టి. ఆయన మాట్లాడినప్పుడంట నీ బిలియన్ ఫెయిల్యూర్స్ ఒక్కసారిగా మాయమైపోతాయంట. నీ లక్షల కోట్ల తప్పులన్నీ ఒక్క సెకండ్లో మాయమైపోతాయి.
నేను మిమ్మల్ని ఒక రెల్మ్లోకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలని చూస్తా ఉన్నాను. ఒక మూలుగు ఉంది. జీసీకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ సంవత్సరం ఒక మూలుగు ఉంది. దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మీయ ప్రసవ వేదనలో నుండి వచ్చే మూలుగు, బాహ్యంగా వచ్చే దుఃఖం కాదు ఇది. అయ్యా నేను ఇలా చేశాను, అయ్యా నేను అలా చేశాను, నువ్వు ఊహించుకొని ఏడ్చేది కాదు ఇది. నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలో డీప్గా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ యొక్క హృదయాన్ని నువ్వు క్యాప్చర్ చేసినప్పుడు అప్పుడు వస్తుంది ఆ మూలుగు నీ లోపల నుండి. కొంతమంది ఆశీర్వించబడటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ ఆ ఆశీర్వాదం వెనకాలన్న ఆ వాయిస్ని వాళ్ళు పట్టుకోలే, ఆ డెప్త్ని వాళ్ళు పట్టుకోలే. అది నీ లోపలికి వచ్చిందంటే నువ్వు ఆశీర్వాదాన్ని చూసేంత వరకు నువ్వు నిద్రపోవు, యాకోబులాగా. ఈ సంవత్సరం ప్రేయర్, మీ పక్కన చెప్పు, ఈ సంవత్సరం ప్రేయర్ చేయాల్సిన సంవత్సరం. ఈ సంవత్సరం మిస్ అయితే 10 years దాకా నువ్వు చాలా మిస్ అయిపోతావు. దెర్ ఈస్ ఎ గ్రోనింగ్, ఒక మూలుగు మన మీదకి వస్తా ఉంది. యెషయా 66:8 సియోను ప్రసవ వేదన పడినప్పుడు అంట అది పిల్లల్ని కంది. సియోను ప్రసవ వేదన పడినప్పుడు పిల్లల్ని కంది. సియోను ప్రసవ వేదన పడినప్పుడు ఒక దినంలో ఒక దేశం జన్మించిన, ఒక దినంలో ఒక జనాంగం బయటికి రాగలుగుతారా? నీ ఆత్మీయ వంశంలో నుండి ఒక దినంలో నుండి ఒక దేశం బయటికి రాగలదా? మనం ఇక్కడ కూర్చున్న ఈ 70-80 మందిలో నుండి ఒక దినములో నుండి ఒక వంశం బయటికి రాగలదా? ఒక దేశం బయటికి రాగలదా? ఒక 1000 మంది బయటికి రాగలరా? ఒక 5000 మంది బయటికి రాగలరా? రాగలరు. ఎప్పుడో తెలుసా? సియోను ప్రసవేదన చెందినప్పుడు. హల్లెలూయా. మాట బాగా గుర్తుపెట్టుకోండి. దెర్ ఈస్ ఎ గ్రోనింగ్ దట్ విల్ మేక్ ఎవ్రీ స్లేవ్ యాజ్ ఎ కింగ్. బానిసత్వంలో ఉన్న ప్రతి వ్యక్తిని రాజుగా నిలబెట్టే ఒక ఆత్మీయ మూలుగుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, చాలా మంది దైవజనుల యొక్క సీక్రెట్ ఇది. వాళ్ళు ఫైనాన్షియల్గా ఒక లెవెల్ నుండి ఆ లెవెల్లోకి వెళ్ళటానికి, ఒకటి సోయింగ్ అందరికి తెలిసింది, కానీ రెండోది ఇది, వాళ్ళు ఆ గ్రోనింగ్ని, ఆ మూలుగుని వాళ్ళు పట్టుకున్నారు. ఆ మూలుగు కానీ నువ్వు పట్టుకుంటే కొన్నిసార్లు 2-3 రోజులు నిద్ర పట్టదు నీకు, ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ మూలుగు ఎక్కడ ఫినిష్ అవుద్దో తెలుసా? నేను రాజుగా నిలబెట్టిన తర్వాతే అది కంట్రోల్ అవుతుంది. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? దేవుని యొక్క స్వరాన్ని మనం కాపాడుకోవాలి. సని పక్కన వాళ్ళతో చెప్తారా? దేవుని యొక్క స్వరాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ స్వరం ఉన్నప్పటి నుండి కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తాయి కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీ లోపల ఉన్నది లాగేయటానికి. నీ లోపల ఉన్నది లాగేయటానికి కూడా కాదు, నీ లోపల ఏముందో దాని మీద నీకు దృష్టి లేకుండా చేయటానికి. విశ్వాసులకు వచ్చేటువంటి కష్టాలు ఏంటో తెలుసా? వాళ్ళ లోపల ఉన్న దేవుని స్వరాన్ని వాళ్ళని గుర్తుపట్టకుండా వాళ్ళ ఫోకస్ని పక్క తిప్పుతాయి అంతే. అప్పులు అయిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచిస్తూ ఉంటావు. ఎంత ఆలోచించినంత మాత్రాన జుట్టు తెల్లగా అవుతాయి కానీ అప్పులు తీరవు. నువ్వేం చేయాలి? దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు ఏం ప్రత్యక్షత ఇచ్చాడు, నువ్వు దాన్ని తీసుకొని నువ్వు పొదగాలి దాన్ని. దేవుని స్వరాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావంటే, నువ్వు ఒక బలిపీఠం, నీకు ఒక బలిపీఠం ఉన్నప్పుడు కాపాడుకుంటావు. హల్లెలూయా. అలా బలిపీఠం దగ్గరకు వచ్చేసరికి మీ ఫేస్లన్నీ మారిపోతాయి కొంతమందికి. నీకేం కావాలి? మనకేం కావాలి? ఒక ఆల్టర్ కావాలి, ఒక బలిపీఠం కావాలి. బలిపీఠం ఏం చేస్తుంది? పరలోకాన్ని, భూమిని కలుపుతుంది. ఆ బలిపీఠం ఉన్నంత కాలం దేవుని యొక్క వాయిస్ దాని మీదకి వస్తుంది. హల్లెలూయా.
ఆ బలిపీఠం లేనప్పుడు మిగిలిన స్వరాలన్నీ నిన్ను పట్టుకొని ఒక వ్యక్తి మీద కానీ ఒక 1000 దెయ్యాలు పడి అతన్ని పిండుతా ఉంటే ఎలా ఉంటుంది? ఊహించుకోవటమే చాలా కష్టంగా ఉంటుంది. గెరాసీన్లో దెయ్యం పట్టినోడు మనం అనుకుంటాం వాడినొక్కడినే పీడించినాయి అనుకుంటాం. లేదు లేదు, చాలామంది విశ్వాసుల్ని ఈ రోజు కూడా పీడిస్తున్నాయి. వాళ్ళ లోపల 3000 దెయ్యాలు దాకా ఉన్నాయి. అంతేనా? అవి ఏం చేస్తున్నాయి? వాడిని పీడిస్తున్నాయి. ఎంతగా పీడిస్తున్నాయి అంటే వాడు సంఖ్యలు తెంచుకొని వాడు అరుస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవ్వరు వాడి దరిదాపుల్లో రావడానికి ఇష్టపడలేదు. వాడిని చూడంగానే భయపడి పారిపోతున్నాడు. కానీ దేవుని స్వరం కలిగినటువంటి ఒక వ్యక్తి నిమ్మలంగా ఆ వ్యక్తి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకొని రాగానే ఏమైంది? అప్పుడు దాకా సంఖ్యలు తెంచినాడు సైలెంట్ కూర్చున్నాడు. నీ లోపల ఉన్న దేవుని స్వరాన్ని బట్టి నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను చూసి మారిపోవును గాక. నీ లోపల ఉన్న దేవుని స్వరం. నువ్వు ఆ స్థితిలోంచి బయటకు రావాలంటే, పీడించబడి బాధించబడే స్థితిలోంచి బయటకు రావాలంటే, ప్రొటెక్ట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. కొన్నిసార్లు నీ సినిమాలు చూసి నువ్వు దాన్ని పోగొట్టుకుంటావో, ఎక్కువ చెత్తా చెదారాన్ని లోపల పెట్టుకొని దాన్ని పోగొట్టుకుంటావో, బాధపడటమే నీ పిహెచ్డి అనుకొని నువ్వు దాన్ని పోగొట్టుకుంటావో, నీ ఇష్టం. ఇంకోటి చెప్పనా, నువ్వు బాధపడితే ఫీల్ అయ్యేవాడు ఎవ్వడు లేడు ప్రపంచంలో. ట్రై చేస్తావా? ఓ 10 సంవత్సరాలు బాధపడి చూడు, ఎంతమంది బంధువులు ఫీల్ అవుతారు చూద్దాం. నా ఫేస్బుక్లో ఒకటి చదువుతా, ఒక గొప్ప వ్యక్తి ఒకటి రాశాడు. నువ్వు గెలిచేంత వరకంట నువ్వు చెప్పే కథని ఎవడు పట్టించుకోడంట. నువ్వు గెలిచేంత వరకు నువ్వు ఎన్ని స్టోరీలు చెప్పినా ఎవడు పట్టించుకోడంట. కానీ ఒకసారి నువ్వు గెలిచావనుకో, నీ కథ వినటానికి అందరు నీ దగ్గరకు వస్తారు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను అలా చేయబోతా ఉన్నాడు. ఆయన స్వరం ద్వారా విడుదలయ్యే కార్యాలను బట్టి మనుషులు నీ దగ్గర రాబోతున్నారు. ఇది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా చేసావు, ఇక్కడ నీ కటాక్షం ఎలా వచ్చింది, ఇక్కడ దేవుడు ఎలా చేశాడు. నీ గెలుపులో ఉంది విషయం. నీ గెలుపుని తీసేయటానికి అపవాది ఏం చేస్తాడో తెలుసా? శ్రమలు, శోధనలు, కష్టాలు అన్నీ పెడతాడు. అవి వచ్చినప్పుడు నీకేమవుతుంది? నీ కాన్సన్ట్రేషన్ నీ లోపల ఉన్న విస్తార జల ప్రవాహాల మీద లేదు, నీ లోపల వినబడుతున్న దేవుని స్వరం మీద లేదు. ఇప్పుడు ఏమవుతుంది? అన్ని వైపులకు నువ్వు వ్యాపిస్తున్నావు, అన్ని సమస్యల్లో నువ్వు వేలు పెడుతున్నావు. సో నీకేం కావాలి? దేవుని స్వరాన్ని కాపాడుకోవడానికి నీకొక, అందరు చెప్తారు ఏంటది? బలిపీఠం అంటే తెలుసా? సో బలిపీఠం మీద ఏముంటుందంటే, బలిపీఠం మీద అర్పణ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది. ఎప్పుడైతే అర్పణ ఉండదో ఒక వ్యక్తి జీవితంలో, దేవుని అగ్ని అతని దగ్గరికి రాదు బై మిస్టేక్ కూడా. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కానీ రోషం కలిగిన వాడు. హీఈస్ ఎ జెలస్ గాడ్. నీ బలిపీఠం మీద అర్పణ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అగ్నిని పంపిస్తాడు. నీ బలిపీఠం మీద అర్పణ లేనప్పుడు ఏమైంది తెలుసా? నీ మీద నువ్వే నీళ్లు పోసుకుంటావు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు. అంటే అర్పణం కన్నా అర్పణని పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్పదంట. హల్లెలూయా. 17లో ఏముంది?
బంగారమా, బంగారంను పరిశుద్ధపరచు దేవాలయం. ఏం గొప్పది? దేవాలయం గొప్పది. నీ దేహము దేవుని ఆత్మకి ఏమైంది? ఆలయమయ్య. ఇక్కడ విషయం చెప్తాను, గ్రహించండి. డబ్బులు నీ దగ్గరికి రావటం వల్ల నీకు వాల్యూ పెరగట్లేదు, గుర్తుపెట్టుకో. డబ్బులు, వస్తువులు, ఆస్తులు, ల్యాండ్స్, ఇల్లు, కార్లు, ఏదైనా అవచ్చు, బ్రేక్ త్రూస్, నీ కెరియర్లో మంచి పొజిషన్, అది నీ దగ్గరికి రావటం వల్ల నీ వాల్యూ పెరగట్లేదు. అవి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాటికంటే నీ బలిపీఠం గొప్పది కాబట్టి నీ వల్ల అవి పరిశుద్ధపరచబడతాయి. నేను చెప్పేది అర్థం కాదు, బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ కెరీర్లో వచ్చే బ్రేక్ త్రూ, దాన్ని బట్టి నీ లైఫ్ యొక్క వాల్యూ లేదు. నిన్ను బట్టి కెరియర్లో ఆ స్థానానికి వాల్యూ వస్తుంది. బంగారమా, బంగారంను పరిశుద్ధపరచు దేవాలయమా, ఏది గొప్పది? దేవాలయం గొప్పది. అర్పణమా, లేకపోతే అర్పణని పరిశుద్ధపరచు బలిపీఠమా, ఏది గొప్పది? బలిపీఠం గొప్పది. నీకొచ్చే ఇల్లు బట్టి నీ వాల్యూ లేదు, నీకొచ్చే కారు బట్టి నీకు వాల్యూ లేదు, నీకు నెల నెల శాలరీ ఇంక్రిమెంట్ వస్తుంది కదా, దాన్ని బట్టి నీ వాల్యూ లేదు. విషయం ఏంటో తెలుసా? నిన్ను బట్టి వాటికి వాల్యూ వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు బంగారం కంటే గొప్పవాడివి. హల్లెలూయా. నువ్వు ఆస్తుల కంటే నువ్వు గొప్పవాడివి. అంటే నీ స్పిరిట్ ఏం చేస్తా ఉంది? దేవుని స్వరాన్ని తీసుకొని ఏం చేస్తుంది? అది అన్నిటికంటే గొప్పదైన ప్లేస్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే డబ్బులు వస్తేనే జరుగుతుంది అనుకుంటున్నావో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు డబ్బుల యొక్క కింద స్థానానికి నువ్వు పడిపోతున్నావు. ఎప్పుడైతే నన్ను బట్టి ఆ డబ్బులు వస్తాయని నువ్వు అనుకుంటున్నావో, నన్ను బట్టి ఆ కెరియర్లో ముందుకెళ్తాను అనుకుంటున్నావు, నన్ను బట్టి అది చేయగలను అనుకుంటున్నావో, నిన్ను బట్టి అంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మను బట్టి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ లోపల ఉన్న బలిపీఠం పై స్థానంలోకి వెళ్తుంది, నీకు రావాల్సినవన్నీ కింద స్థానంలోకి వస్తాయి. ఆ కారు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గొప్పవాడి కాబట్టి, నువ్వు ఆలయాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు బలిపీఠం కలిగి ఉన్నావు కాబట్టి ఆ కారు పరిశుద్ధపరచబడుతుంది. ఆ ఇల్లు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గొప్పవాడి కాబట్టి ఆ ఇల్లు పరిశుద్ధపరచబడుతుంది. ఆ ఇంట్లో ఇంకే సమస్య ఉండదు. కానీ మనం ఎలా ఆలోచిస్తాం? ఇంట్లోకి వెళ్తే చాలు, ఇంట్లోకి వెళ్తే చాలు, ఇల్లు అయితే చాలు, ఇల్లు అయితే చాలు. అందుకే లోన్స్ కూడా తొందర క్లియర్ అవ్వు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ లోన్స్ కింద ఉంటున్నావు. ఆ లోన్స్ కింద అప్పులు కాడేసుకొని ఇట్ట నలిగిపోతున్నావు. అయ్యా స్తోత్రం అనగా డమ్మని పడిపోతున్నావు. అందుకే నేను దేంతో స్టార్ట్ చేశాను? నీ లోపల దేవుని స్వరం ఉంది. ఆ స్వరం ఎక్కడి దాకా వెళ్ళింది? పాతాళంలోకి వెళ్ళి చెరసాల్లో ఉన్నవాడినే విడిపించి యెరూషలేములో సమాధుల్లో ఉన్న వాళ్ళని తన్ని బయటికి తీసుకొచ్చింది. ఇంకా ఏం చేయలేదు దేవుని స్వరం నీ జీవితంలో. మరణం కంటే బలమైనది ఏమైనా ఉందా? మరణానికి మించింది ఇంకేమైనా ఉందా? ఏం లేదు. దేవుని స్వరం ఏం చేసింది? నీ సమాధి లాంటి పరిస్థితుల్లో నుండి దేవుని స్వరం ఈ సంవత్సరం నిన్ను తన్ని బయట తీసుకొచ్చును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెవల్యూషన్ పట్టుకోమంటున్నాడు. నేను బ్రదర్, యు ఆర్ బిగ్గర్ దాన్ దట్ లోన్ బ్రదర్. ఆఫీస్లో ఆ పొజిషన్ దొరికింది, పొజిషన్ దొరికింది. హలో పిచ్చోడా, నువ్వు ఆ పొజిషన్ కంటే గొప్పవాడివిరా నాయన. అందుకే నువ్వు ఆ పొజిషన్ మీద కాదు ఫోకస్ పెట్టాల్సింది, నీ లోపల ఉన్న దేవుని స్వరం మీద. బ్రదర్, ఆ కాంట్రాక్ట్ రావట్లేదు ట్రై చేసిన. హలో, 1,00,000 కాంట్రాక్ట్లు కన్నా పెద్దోడివి నువ్వు. యు ఆర్ బిగ్గర్ దెన్ ఆల్ ద కాంట్రాక్ట్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈరోజు నువ్వు దాన్ని నమ్ము, రేపు మార్నింగ్ నుంచి నీ కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు దాకా నువ్వేం ప్రార్థన చేయాలి? ప్రభా కాంట్రాక్టివ్, ఈ బిజినెస్ లేదు, నువ్వు దానికంటే పెద్దోడివి. బంగారం కాదు పెద్దది, ఆలయం పెద్దది. అందుకే పాస్టర్ గారు మార్నింగ్ చెప్పారు, దైవజనులకి ఏది పడితే అది ఇయ్యొద్దని. ఎందుకో తెలుసా? ఆ బలిపీఠం పెద్దది.
ఇప్పుడు నా దగ్గర కారు లేదని ఎవడన్నా కారు తీసుకొని వస్తే ఆ కారుని బట్టి నేను బ్లెస్ అవను, నన్ను బట్టి ఆ కారు బ్లెస్ అవుద్ది. నా బలిపీఠం బట్టి ఆ కారు పరిశుద్ధపరచబడుతుంది. నిన్ను బట్టి ఆ హౌస్ బ్లెస్ అవుతుంది, ఆ హౌస్ బట్టి నువ్వు బ్లెస్ అవ్వవు. ఇదంతా ఎప్పుడు జరిగింది తెలుసా? నీ లోపల ఉన్న దేవుని స్వరాన్ని నువ్వు కానీ ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, కాపాడుకోగలిగితే, ఒకటే దృష్టితో నువ్వు ఉండగలిగితే, ఏక మనసుతో ఉండగలిగితే, నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా. యేసుప్రభువు పుట్టాడండి ఈ లోకంలో. పుట్టినప్పుడు హేరోదు రాజు ఏం చేయాలనుకున్నాడు? 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలనుకున్నాడు. కానీ యేసుప్రభు ఎవరు? దేవుని విత్తనం ఆయన. ఒకసారి ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పుష్కని తోసేద్దాం అనుకున్నారు యేసుప్రభుని, కానీ చేయలేరు. ఎందుకో తెలుసా? దేవుని విత్తనం ఆయన. ఆయన లోపల దేవుని స్వరం ఉంది, ఎవరైనా చేయలేరు. కొంతమంది ఈ మధ్య ఫేస్బుక్లో బాగా పెడుతున్నారు, యాంటీ క్రిస్టియన్ గ్రూప్స్ అందరూ, మీ దేవుడు 3 మేకల కింద వెనకాల సతికిల పడ్డాడు. హలో పిచ్చోడా, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే ఉన్నాడు. ఆ సిలువ మీద ఆయన ఎక్కువ టైం కూడా లేదు, 3 గంటల కంటే ఎక్కువ కూడా లేడు. ఆ సిలువలోనే లేడు ఆయన. ఓన్లీ మినిమం లిమిటెడ్ టైం వరకు ఆ సిలువ మీద ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆ సిలువ కంటే గొప్పవాడు. ఆయన మరణం కంటే గొప్పవాడు. ఆయన 3 మేకులు ఆయన ఆపలేవు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు 3 మేకుల్లో ఉంటాడు అనుకున్నావు పిచ్చాడా? మా దేవుడు 3 మేకుల్లో ఆగిపోతాడు అనుకుంటే ఆయన 2వ రాకడలో వచ్చేటప్పుడు చూడు, నువ్వు ఎన్ని మేకులు కొడతావో చూద్దాం. ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. సిలువ కంటే పెద్దవాడు ఆయన, సమాధి కంటే పెద్దవాడు ఆయన, నీ అప్పుల కంటే పెద్దవాడు ఆయన. ఇప్పుడు ఆయన స్వరం ఎక్కడ వినపడుతుంది? జస్ట్ కళ్ళు మూసుకుందాం. ఈ వాక్ వెనకాల ఆయన స్వరాన్ని కానీ నువ్వు గుర్తుపట్టగలిగితే, జీవితంలో ఏ సమస్య నేను ఆపలేదు. ఎందుకు ఊరికూరికి నేను చింతిస్తూ ఉంటావు? ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, పిల్లలకి ఏదో అయిద్దని. ఏదైతే నీకెందుకే? నీ లోపల దేవుని స్వరం ఉంది, దాన్ని పాడు చేసుకోమా. భవిష్యత్తు గురించి ఎందుకు అంత చింతిస్తున్నావు? దాన్ని పాడు చేసుకోమాకు. నీ లోపల ఉన్న దేవుని స్వరం నీ భవిష్యత్తు కంటే గొప్పది, అది తెలుసుకో ఈరోజు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూమి మీదకున్న సమస్యలన్నిటికంటే గొప్పవాడు ఆయన. నువ్వు నీ లోన్స్ కంటే నువ్వు పెద్దవాడివి, పెద్దదానివి. నిన్ను బట్టి ఆ లోన్స్ పరిశుద్ధపరచబడతాయి. నువ్వు బలిసినందున ఆ కాడి నీ మీద నుండి విరిగిపోతావు. నువ్వు విశ్రాంతి లేకుండా తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఆ కాడి నీ మీద నుండి విరిగిపోతా ఉంది. నువ్వు ఆత్మలో తపన కలిగినప్పుడు ఆ కాడి నీ మీద నుండి విరిగిపోతా ఉంది. నువ్వు బలిసినందున యు ఆర్ గ్రోయింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ ద స్పిరిట్. యేసయ్య ఆత్మలో బలిసినందున స్ట్రాంగ్ అవటం వలన మరణం కూడా ఆయన ఏం చేయలేకపోయింది. యూదా గోత్రం సింహం యొక్క ఒక గర్జన, ఆ వాయిస్ ఇక్కడ వినపడతా ఉంది రాత్రి. కమాన్, లేచి నిలబడి ప్రార్థన చేయగలం, లేచి నిలబడి ప్రార్థన. కమాన్, దేవుని ఎన్కౌంటర్ చేద్దాం. మీరు కూర్చున్నా పర్లేదు, ఒక 2 minutes ఫోకస్ చేయండి. ఈ రెల్మ్లో ఒక 2 minutes ఫోకస్ చేయండి. మీరు సంథింగ్ రిసీవ్ చేసుకొని వెళ్తారు. ఈ ఫస్ట్ సండే సంథింగ్ మీరు రిసీవ్ చేసుకొని వెళ్తారు. విస్తార జల ప్రవాహం మీద యెహోవా స్వరం ఘోషిస్తా ఉంది. లేళ్లను ఈనేటట్లు ఆయన స్వరం చేయగలిగితే నువ్వెందుకు ఏం లేవు? గొప్ప విషయాల్ని, గొప్ప కార్యాలని నువ్వు ఏంతావు. గొప్ప కార్యాలకి నువ్వు గర్భం ధరిస్తావు. గొప్ప కార్యాలు నీ లోపల నుండి బయటకు వస్తాయి.